అపోస్తలుడైన పౌలు తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం నుండి 13వ వచనం వరకు చదువుకుందాం. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చునట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా మన దేవుని ఎదుట మిమ్మును బట్టి మేము పొందుచున్న యావత్తు ఆనందము నిమిత్తము దేవునికి తగినట్టుగా కృతజ్ఞతాస్తుతులు ఎలాగూ చెల్లింపగలమో మన తండ్రి అయిన దేవుడును మన ప్రభు అయిన యేసును మమ్మను నిరాటంకముగా మీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకు మేము మీ యొడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యొడల ఒకడును మనుషులందరి యొడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, మధ్యాహ్న కాలం మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు. చదువుబడిన వాక్యం మా ఎదుటుంది, మీరే మాతో మాట్లాడమని మా ప్రభువును మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. తెస్సలోనిక పత్రిక మనం ధ్యానం చేస్తా ఉన్నాం. ఆ పత్రిక ఉపోద్ఘాతం ముందుగా మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత అపోస్తలుడైన పౌలు ఓ మాదిరి సేవకుడు అని దానికి ఆధారంగా చాలా విషయాలు మనం గమనించాం. అలాగే తెస్సలోనిక సంఘం ఓ మాదిరి సంఘం అని కూడా తెలుసుకున్నాం. దాని గురించి కొన్ని సంగతులు మనం ధ్యానం చేశాం. 1:6వ వచనం చూస్తే వారు మిక్కిలి ఉపద్రవమందు దేవుని వాక్యాన్ని అంగీకరించారు అని చూసాం. అలాగే వారు విగ్రహములను విడిచిపెట్టి జీవము గల దేవుని వైపు తిరిగారు అని కూడా మనం చూసాం. అలాగే 6వ వచనంలోనే ప్రభువును మమ్మును పోలి మీరు నడుచుకున్నారు అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. వారు పోలి నడుచుకున్నవారుగా కూడా మనం చూసాం. అలాగే 7వ వచనంలో మాసిదోనియలోను అకయలోను విశ్వాసులందరికీ మాదిరి అయితిరి అని కూడా చూసాం. అలాగే ప్రభువు వాక్యము మాసిదోనియలోను అకయలోను వారి ద్వారా మ్రోగింది అని మనం చూసాం. అలాగే ప్రతి స్థలమందు వారి యొక్క విశ్వాసము వెల్లడైంది అని కూడా చూసాం. ఇంచుమించుగా మనం ఒక 6 సంగతులు దీంట్లో మనం చూసాం. దానికి అదనంగా మరొక మాట 4వ అధ్యాయం 9-10 వచనాలు చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 9-10 వచనాలు. సహోదర ప్రేమను గూర్చి మీకు రాయనక్కరలేదు, మీరు ఒకరినొకడు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. ఇక్కడ వారి ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు. ప్రేమ గురించి మాట్లాడుతూ అంటున్నాడు, అసలు ప్రేమ గురించి మీకు రాయవసరం లేదు అంటున్నాడు. అంటే ప్రేమ గురించి ప్రత్యేకంగా వారికి చెప్పవసరం లేదట. అంటే వారు ఎంత ప్రేమ కలిగిన వాళ్ళో దీంట్లో మనకి కనిపిస్తూ ఉంది. 10వ వచనం కూడా చూద్దాం. అలాగుననే మాసిదోనియందంతట ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు, వారు ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు.
అంత మాత్రమే కాదు, మాసిదోనియలో ఉన్న సంఘములు అందరినీ ప్రేమిస్తున్నారు. మాసిదోనియలో ఉన్న సంఘాలు మనకు తెలుసు కదా, తెస్సలోనిక సంఘం, బెరయ సంఘం, ఫిలిప్పీ సంఘం. ఆ సంఘాలు అన్నిటినీ ప్రేమిస్తున్నారట. అలాగే మనం 6వ వచనంలో చూసాం కదా, తిమోతి ఇప్పుడు మీ యొద్ద నుండి మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలాగూ చూడని అపేక్షించున్నామో అలాగే మీరును మమ్మను చూడని అపేక్షించుటూ ఎల్లప్పుడూ మమ్మను ప్రేమతో జ్ఞాపకము చేసుకొనచ్చు. అంటే ఎవరిని ప్రేమిస్తున్నారన్నమాట? అపోస్తలుడైన పౌలును కూడా ప్రేమిస్తున్నారు. వాళ్ళు ఒకరికొకరు ప్రేమించుకుంటున్నారు. మాసిదోనియా సంఘాలందరినీ ప్రేమిస్తున్నారు. అపోస్తలుడైన పౌలును కూడా ప్రేమిస్తున్నారు. ఇంకా ప్రేమలో ఇంతకన్నా మాదిరి ఏముంది? తెస్సలోనిక సంఘం ప్రేమ విషయంలో ఓ మంచి మాదిరి సంఘంగా మనకు కనిపిస్తాం. పౌలు అంటున్నారు, మేము మిమ్మల్ని చూడాలని ఎంత అపేక్షిస్తున్నామో మీరు కూడా మమ్మల్ని ప్రేమించి అంతే అపేక్ష. పౌలు వాళ్ళని చూడాలనుకుంటున్నారట, వాళ్ళు కూడా పౌలను చూడాలనుకుంటున్నారు. అంటే ఒకరికొకరు ప్రేమ ఎలాగూ రెసిప్రకేట్ చేసుకుంటున్నారో దీంట్లో మనకు కనిపిస్తుంది. కొరింథీ సంఘాన్ని గురించి అపోస్తలుడైన పౌలు ఏమన్నాడో 2వ కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. చూడండి, 2వ కొరింథీ 12వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి మనకు కలిగినది యావత్తు మీ ఆత్మల కొరకు బహు సంతోషముగా వేయపరచెదను, నన్నును నేను వేయపరచుకుందును. నేను మిమ్మల్ని ఎంత ఎక్కువగా ప్రేమించుచున్నానో అంత తక్కువగా మీరు నన్ను ప్రేమింతురా. కొరింథీ వాళ్ళకి రాస్తున్నాడు, నేనేమో ఎంతో ఎక్కువగా ప్రేమిస్తున్నాను, మీరేమో నన్ను ఎంత తక్కువగా ప్రేమిస్తున్నారు అంటున్నాడు. పౌలేమో అంత ప్రేమిస్తున్నాడట, కొరింథీ వాళ్ళేమో ఇంతే ప్రేమిస్తున్నారట. తెస్సలోనిక వారు అలా కాదు. పౌలు ఎంత బాగా ప్రేమించాడో వాళ్ళు కూడా అంతే బాగా ప్రేమిస్తున్నారు. కొరింథీ సంఘం మాత్రం పౌలు ప్రేమించినట్టుగా ప్రేమించలేకపోతా ఉన్నాడు. ప్రేమలో పోటీ పడాలా కదా. సాధారణంగా పెళ్ళిళ్ళలో పాస్టర్ గారు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండ వేసుకునేటప్పుడు కాంపిటీషన్ పెడతారు కదా, ఏమంటారు? మీలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉందో మొదటి దండ వేయండి అంటారు కదా. ఆ రోజు అందరికీ ఎక్కువే ఉంటుంది లేండి ప్రేమ, తర్వాత చూపించాలా. ఏదేమైనా మనం ప్రేమించినది సరిగ్గా అదే స్థాయిలో ప్రేమించబడటం నిజంగా చాలా అద్భుతమైన అనుభూతి అది. ఇక్కడ పౌలు అంటున్నాడు, కొరింథీ వాళ్ళేమో నేను ఎంతో ప్రేమిస్తే వాళ్ళు కొద్దిగా ప్రేమిస్తున్నారు, కానీ తెస్సలోనిక వారు అలా కాదు. ఈయన ఎంత బాగా ప్రేమించాడో వాళ్ళు కూడా అంతే బాగా ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రేమ విషయంలో కూడా తెస్సలోనిక సంఘం చాలా మాదిరి సంఘం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ పత్రికలో కాకుండా తెస్సలోనిక సంఘం యొక్క ప్రత్యేకత మరికొన్ని భాగాల్లో ఉన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు చూద్దాం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాను. మాసిదోనియా సంఘాలు అంటే దాంట్లో తెస్సలోనిక సంఘం ఉందా? ఉంది కదా. మాసిదోనియా సంఘాల్లో తెస్సలోనిక సంఘం ఉంది. వారికి అనుగ్రహింపబడిన దేవుని కృప ఎలాంటిదట? 2వ వచనం చదువుదాం చూడండి. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా
అత్యధికముగా సంతోషించిరి. మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వం బహుగా విస్తరించెను. నిరుపేదలైన వారి దాతృత్వం మాత్రం బాగా విస్తరించిందట. అంటే ఈ మాసిదోనియా సంఘాలన్నీ కూడా వెరీ జనరస్ చర్చెస్ అన్నమాట. ఇచ్చే దాంట్లో వీరిని మించిన వారు లేరు. అలాగే 11వ అధ్యాయం 2 కొరింథీలోనే 11వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. చూడండి, 11వ అధ్యాయం 9వ వచనం. మరియు నేను మీ యొద్దనున్నప్పుడు నాకు అక్కర కలిగి ఉండగా నేను ఎవరి మీదను భారం మోపలేదు. మాసిదోనియా నుండి సహోదరులు వచ్చి నా అక్కర తీర్చిరి. పౌలు కట అవసరమైనప్పుడు కొరింథులో ఉన్నాడు కానీ కొరింథు వాళ్ళ మీద భారం మోపలేదట. పౌలు అక్కరి ఎవరు వచ్చి తీర్చారట? మాసిదోనియా వారు వచ్చి తీర్చారట. అంటే పౌలుని చాలా బాగా చూసుకున్న వాళ్ళు ఎవరన్నమాట? మాసిదోనియా సంఘముల వారు. ఎంత చక్కగా పౌలు విషయంలో కన్సిడరేట్గా ఉన్నారో దీంట్లో మనకు కనిపిస్తుంది. వారు యెరూషలేములో ఉన్న సంఘానికి కూడా వారు ఈవి పంపించారు. వారిలో వారు కూడా సహాయం చేసుకున్నారు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 15-16 వచనాలు. ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియాలో నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప మరి ఏ సంఘపు వారును నాతో పాలువారు కాలేదని మీకే తెలియను. 16వ వచనం. ఏలయనగా తెస్సలోనికలో కూడా మీరు మాటి మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసిరి. పౌలుకి వారు ఎక్కడున్నా సహాయం చేశారు. అంటే ఫిలిప్పీ వారు తెస్సలోనికలో ఉన్నప్పుడు కూడా సహాయం చేశారు. అంటే ఫిలిప్పీ, తెస్సలోనిక 2 మాసిదోనియా సంఘాలే. వారు కూడా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు. ఫిలిప్పీలో ఉన్నవారు మాసిదోనియాలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉన్నారు. తెస్సలోనికలో ఉన్న వారికి సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సంఘాలు ఎంత ఇచ్చే దాంట్లో మాదిరికరమైన సంఘాలు దీంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే ఓ సంఘం ఎలాంటిది అని తెలుసుకోవాలి అంటే ఓ శాంపుల్ కదా, ఆ సంఘములో ఉన్న ఒకరిద్దరు వ్యక్తులను చూసి చెప్పేయచ్చు. రక్తంలో చక్కెర ఎంత ఉందో తెలుసుకోవాలంటే రక్తం అంతా బయటికి లాగం కదండి. ఎంత తీసుకుంటాం? చాలా కొద్దిగా కదా. శాంప్లింగ్, ఒక శాంపుల్ తీసుకుంటాం. అలాగే ఈ సంఘములో కూడా వారు ఎలాంటి వారో తెలుసుకోవాలంటే శాంపుల్కి ఒక వ్యక్తిని చూడటానికి ప్రయత్నించేద్దాం. ఫిలిప్పీ సంఘం ఎలాంటిదో తెలుసుకోవాలంటే ఎపఫ్రోదితును చూస్తే మనకు అర్థమైపోతుంది. కొలస్సే సంఘం ఎలాంటిదో తెలుసుకోవాలి అంటే ఫిలోమోను చూస్తే మనకి అర్థమైపోతుంది. మరి తెస్సలోనిక సంఘం ఎలాంటిదో తెలుసుకోవాలంటే మనం అక్కడున్న ఒకరిని తెలుసుకోవాలి. చూద్దాం. చూడండి, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 29వ వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 29వ వచనం. పట్టణము బహు గలిబిలిగా ఉండెను, మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటకశాలలో చొరబడిరి. ఇక్కడ ఎఫెసు పట్టణంలో జరిగిన సంగతి ఇది. అపొస్తలుడైన పౌలుని వారు బంధించడానికి వచ్చారు. కానీ మొదట ఎవరిద్దరిని పట్టుకున్నారు? గాయు అలాగే అరిస్తర్కు. వారు ఎక్కడ వారట? మాసిదోనియా సంఘముల వారట. 20వ అధ్యాయం 4వ వచనం చూద్దాం. 20వ అధ్యాయం 4వ వచనం. మరియు పుర్రు కుమారుడును
బెరయ పట్టణస్థుడునైన సోపత్రును, తెస్సలోనికైలలో అరిస్తర్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయును, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకికు, త్రోఫిమును అతనితో కూడా వచ్చిరి. మాసిదోనియ వారని ఇద్దరు పేర్లు చెప్పాడు 19వ అధ్యాయంలో. ఒక ఆయన గాయు, మరొక ఆయన అరిస్తార్. ఇక్కడ క్లారిటీ ఇచ్చాడు కదా. గాయ ఎక్కడి నుంచి వచ్చాడట? దెర్బే పట్టణస్థుడట. అరిస్తార్కు, సెకుందు మాత్రం ఎక్కడి నుంచి వచ్చారు? వాళ్ళు తెస్సలోనిక నుంచి వచ్చారు. అరిస్తార్కు, వారిద్దరిలో అరిస్తార్కు ప్రముఖుడు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈయన పేరు చాలా ఎక్కువసార్లు రాయబడింది. ఈయనకి ఎక్కువ బాధ్యతలు ఇవ్వబడినాయి. ఇక్కడ కూడా గాయు, అరిస్తార్కు మొట్టమొదట వారు బంధించబడ్డారు. కాబట్టి అరిస్తార్కును చూస్తే తెస్సలోనిక సంఘం ఎలాంటిదో మనకి అర్థమవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం, మళ్ళీ తిప్పుదాం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం. నేను చదువుతున్నాను, గమనించండి. 16వ వచనం. ఆ 15వ వచనం చివరిలో, ప్రస్తుతమందు మీ సమృద్ధి వారి అక్కరకును, మరి ఒకప్పుడు వారి సమృద్ధి మీ అక్కరకును సహాయమై ఉండవలని ఎలాగూ చెప్పుచున్నాను. ఈ విషయమై నాకు కలిగిన ఈ ఆసక్తిని తీతు హృదయములో పుట్టించిన దేవునికి స్తోత్రము. అతడు నా హెచ్చరికను అంగీకరించాడు. కానీ అతనికే విశేషాసక్తి కలిగినందున తన ఇష్టము చొప్పుననే మీ వద్దకు బయలుదేరి వచ్చుచున్నాడు. 18వ వచనం. మరియు సువార్త విషయము సంఘములన్నిటిలో ప్రసిద్ధి చెందిన సహోదరుని అతనితో కూడా పంపుచున్నాము. మాసిదోనియా నుంచి ఈవి వెళ్తా ఉంది, తీతు వెళ్తా ఉన్నాడు. తీతు ఒక్కడే కాకుండా తీతుకి సహాయంగా ఎవరిని పంపిస్తున్నారు? మరొక సహోదరుని పంపిస్తున్నారు. మాసిదోనియా సంఘాల్లో ప్రముఖుడు అరిస్తార్కే. కాబట్టి చాలామంది బైబిల్ పండితులు ఏం చెప్తారంటే, అక్కడున్న సహోదరుడు ఎవరట? అరిస్తార్క్. తీతుకు తోడుగా పంపబడిన వాడు అరిస్తార్క్. ఎందుకు పంపించాయట? అంతేకాక మన ప్రభువునకు మహిమ కలుగు నిమిత్తము, మా సిద్ధమైన మనస్సు కనపరుచు నిమిత్తము, ఈ ఉపకార ద్రవ్యం విషయమై పరిచారకులమైన మాతో కూడా అతడు ప్రయాణము చేయవలనని సంఘముల వారు అతని ఏర్పరుచుకొనిది. ఉపకార ద్రవ్యం తీసుకొని వెళ్తున్నారట. తీసుకొని వెళ్తూ ఉంటే తీతుతో పాటుగా కొంత దూరం పౌలుతో కూడా ఎవరు నియమించారట? ఈ అరిస్తార్కుని నియమించారు. సంఘములు అందరూ కలిసి, ఇదిగో ఈ ఉపకార ద్రవ్యం తీసుకొని వెళ్తున్నావు, తీతు ఒక్కడే తీసుకువెళ్ళటం మంచిది కాదు, అతనితో నీవు కూడా వెళ్ళాలి అంటున్నాడు. అంటే మనీ హ్యాండిల్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇద్దరు ఉండాల. లోక సంబంధమైన మనీకైనా ఇద్దరు సిగ్నేటరీస్ ఉంటారు. దేవుని సొమ్ముకు మరి ఎక్కువ బాధ్యత కదా. కాబట్టి తప్పకుండా ఇద్దరు నమ్మకమైన వారు దాన్ని హ్యాండిల్ చేయాలి. అందుకని తీతు ఒక్కడనే కాకుండా అరిస్తార్కును కూడా తీతుతో పాటు పంపుతా ఉన్నారు. 20వ వచనం. మరియు మేము ఎంత విస్తారమైన ధర్మం విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దాని గురించి మా మీద ఎవడునూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతనిని పంపుచున్నాము. ఏలయనగా ప్రభువు దృష్టియందు మాత్రమే గాక మనుషుల దృష్టియందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ప్రభువు దృష్టికి మాత్రమే కాకుండా మనుషుల దృష్టికి యోగ్యంగా ఉండటానికి తీతు ఒక్కడినిగా కాకుండా తీతుకు తోడుగా ఎవరిని పంపుతున్నారు? అరిస్తార్కును పంపుతున్నారు. ఎందుకంటే ద్రవ్యాన్ని తీసుకొని వెళ్తున్నారు కాబట్టి. దీంట్లో నమ్మకమైన వ్యక్తి,
సంఘములో అందరి చేత నియమించబడిన వ్యక్తి. అరిస్తార్కు ఇప్పుడు ఉపకార ద్రవ్యాన్ని తీసుకునే వారిలో ఒకడిగా ఉన్నాడు. ఈ మాటలన్నీ చూస్తూ ఉంటే అరిస్తార్కు ఎంత మాదిరికరమైన విశ్వాసం మనకి దీంట్లో కనిపిస్తాం. కాబట్టి అరిస్తార్కును చూసినా తెస్సలోనిక సంఘం ఎంత మాదిరికరమైందో మనకు బాగా అర్థమవుతుంది. తెస్సలోని సంఘం మాదిరికరమైన సంఘం అని ఇంచుమించుగా 9 విషయాలు మనం తెలుసుకున్నాం. అపొస్తలుడైన పౌలు మాదిరి సేవకుడు అని తెలుసుకున్నాం. దానికి కూడా ఇంచుమించుగా మనం 9 సంగతులు మనం చూసాం. అదే రీతిలో తెస్సలోనిక సంఘం కూడా మాదిరి సంఘం అని 9 విషయాలు మనం గమనించాం. మొదటి అధ్యాయంలో సంఘము యొక్క మాదిరి ఎక్కువగా చెప్పబడింది. రెండవ అధ్యాయంలో పౌలు యొక్క మాదిరి ఎక్కువగా చెప్పబడింది. మూడవ అధ్యాయంలో ఈ పత్రిక యొక్క నేపథ్యం చాలా వివరంగా చెప్పబడింది. అయితే 4వ అధ్యాయానికి వెళ్ళక ముందు ఈ 3 అధ్యాయాల్లో ఉన్న 1-2 సంగతులు మీ ముందు ప్రస్తావించాలి అని నేను కోరుతా ఉన్నాను. 2 ప్రాముఖ్యమైన విషయాలు మనం ఈ మొదటి 3 అధ్యాయాల్లో ఉన్న వచనాల్లో మనం అర్థం చేసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. అదే దాంట్లో మొదటిది మనం ఇప్పుడు చదువుకున్నాం కదా, 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. తెస్సలోని మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇది అపోస్తలుడైన పౌలు చేస్తున్న ఒక ప్రార్థన. తెస్సలోనిక పత్రికలో ప్రార్థన గురించి చాలా సంగతులు చెప్పబడ్డాయి, అలాగే ప్రార్థనలు కూడా చేయబడ్డాయి. ఇక్కడ పౌలు చేస్తున్న ప్రార్థన మనకే కనిపిస్తూ ఉంది. ఆ ప్రార్థనలోనే పౌలు యొక్క ఆశీర్వాదం, బెనడిక్షన్ కూడా మనకు దీంట్లో కనిపిస్తూ ఉంది. మంచిది, ఇప్పుడు చదువుదాం. చూడండి, 9-10 కలిసి ఉన్నాయి. నేను 9 నుంచి చదవటానికి ప్రయత్నం చేస్తాను. చూడండి. ఎలయనగా మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచిరా, మేము బ్రతికినట్టే మేము మీ ముఖము చూచి విశ్వాసములో ఉన్న లోపము తీర్చున్నట్లు అనుగ్రహించమని రాత్రింబగళ్ళు అత్యధికముగా దేవుని వేడుకొనుచుండగా. రాత్రింబగళ్ళు దేవుని వేడుకుంటున్నాడు. ఇంతకుముందు పౌలు గురించి 2వ అధ్యాయం 9వ వచనంలో ఏం చదివాం? 2వ అధ్యాయం 9వ వచనం, అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకం ఉన్నది కదా. మేము మీలో ఎవరికైనా భారముగా ఉండకూడదని రాత్రింబగళ్ళు కష్టము చేసి జీవనము చేయొచ్చు మీకు దేవుని సువార్త ప్రకటించదు. రాత్రింబగళ్ళు కష్టం చేశాడట. ఇక్కడ ఏం చేస్తున్నాడు? రాత్రింబగళ్ళు ప్రార్థన చేస్తున్నాడు. రాత్రింబగళ్ళు కష్టం చేశాడు, రాత్రింబగళ్ళు ప్రార్థన చేశాడు. ఎలా పాసిబుల్ ఇది? రాత్రింబగళ్ళు మోకాళ్ళ మీద ఉంటే పని అట్ట చేయగలడు కదా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయవసరం లేదు. కానీ రాత్రింబగళ్ళు అపొస్తలుడైన పౌలు మనసులో వీరున్నారు, వీరి కొరకు దేవుని అడుగుతూనే ఉన్నాడు. అందుకే నేను మీ కొరకు రాత్రింబగళ్ళు వేడుకుంటున్నాను అంటాడు. చాలా చోట్ల ఇలాంటి మాటలు మనం చూస్తాం. అని చూసే సమయం మనకు లేదు, కానీ మెట్టుకు అపొస్తలుడైన పౌలు రేయింబగలు దేవునికి ప్రార్థన చేసిన వాడుగా కనిపిస్తున్నాడు. రాత్రింబగళ్ళు అని మరో మాట కూడా కలిపాడు కదా. ఏమన్నాడు? అత్యధికముగా. అంటే ఎంతకాలం చేస్తున్నాడో చెప్పాడు, ఎంత గొప్పగా చేస్తున్నాడో కూడా చెప్పాడు, దాని యొక్క బ్రెడ్త్ చెప్పాడు, దాని యొక్క డెప్త్ కూడా చెప్పాడు. అత్యధికంగా ప్రార్థన చేస్తున్నాడట. అంటే చాలా ఇంటెన్సిటీతో ప్రార్థన చేస్తున్నాడు అనమాట. చాలా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజమే, అపొస్తలుడైన పౌలు ప్రార్థన
ఎంత గొప్పది కదా. ఈ దినాల్లో కూడా చాలామంది అలాగ ప్రార్థన చేసేవారు ఉన్నారు. ఒక ఆయన అన్నాడు, మనం ఎంత పాపం చేసామో మనకు తెలీదు, ఎన్నిసార్లు శోధించబడ్డామో మనకు తెలీదు, మనం ఇలా ఉన్నామంటే ఎవరో మన కోసం ప్రార్థన చేస్తున్నారు అన్నాడు. ఖచ్చితంగా మన కోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు కాబట్టే మనం ఇలాగూ ఉన్నాం. ఓ సహోదరట, ఆమెకున్న అలవాటు ప్రతిరోజు ఉదయాన్నే న్యూస్ పేపర్ తీసుకోగానే దాంట్లో కాలమ్స్ వస్తాట. ఒకటి ఆబిచ్యువరీ, అంటే ఎవరు చనిపోయిన వాళ్ళ పోస్ట్ ఉంటుంది. మన పేపర్లు ఎక్కువ ఉండవు, కానీ పాశ్చాత్య దేశాల్లో ఎవరైనా పుట్టినా కూడా పేపర్లో వేస్తారు. మన వాళ్ళ రిటైర్ అయితే వేస్తారు కదా, అలాగే పుట్టినా కూడా పేపర్లో వేస్తారు. అలాగూ పుట్టిన వాళ్ళని చూస్తుందట, అలాగే చనిపోయిన వాళ్ళని చూస్తాయి, అలాగే పెళ్ళిళ్ళు కూడా పేపర్లు వేస్తారు. ప్రతిరోజు ఉదయాన్నే ఆ రోజు పుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తుంది. దేవా, ఈ చిన్న బిడ్డకి చాలా ఉంది లైఫ్, ప్రభా ఈ బిడ్డ నీ వైపు తిరిగి నీ బిడ్డగా జీవించేటి చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాడు. అలాగే వివాహమయ్యే వారి గురించి ప్రార్థన చేస్తుంది. మీరు నూతనంగా కుటుంబంగా కట్టబడుతున్నారు, ఈ కుటుంబం చక్కగా మీ మహిమార్థం జీవించేట చేయి ప్రభా అని ప్రార్థన చేస్తాడు. అలాగే ఈ నిర్యాణం ఆ పోస్టర్ కూడా చూసి, అయ్యో ఒక వ్యక్తి చనిపోయాడు ప్రభా, ఆ కుటుంబం ఎంత శోకంలో ఉందో వారిని ఆదరించు అని ప్రార్థన చేస్తాట. ఇలాగ ప్రార్థన చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టే మనం ఇలాగూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేను అత్యధికముగా ప్రార్థన చేస్తున్నాను అంటున్నాడు. మంచిది. ప్రార్థనలో ప్రాముఖ్యంగా తెస్సలోనికి వారు 2 విషయాలు గుర్తుంచుకోవాలి అని ఈ మాటలను బట్టి అర్థమవుతుంది. చూద్దాం, చూడండి, మళ్ళా చదువుతున్నాను నేను. 9వ వచనం, మేము మీ ముఖము చూచి. అపోస్తలుడైన పౌలు వారి ముఖం చూడాలట కదా, మేము ముఖము చూచి. 11వ వచనం కూడా చూద్దాం, చూడండి. 11వ వచనం, మన తండ్రి అనే దేవుడు మన ప్రభు అయిన యేసును మమ్మును నిరాటంకముగా మీ యొద్దకు తీసుకుని వచ్చును గాక అంటున్నాడు. అంటే ఎవరి రాక కొరకు ఎదురు చూడాలి? వాళ్ళు అపోస్తలుడైన పౌలు రాక కొరకు ఎదురు చూడాలి. 12వ వచనం చూద్దాం, చూడండి. 12వ వచనం, మరియు మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు. అంటే మరి దేనికోసం ఎదురు చూడాలా? యేసు ప్రభు రాక కొరకు కూడా ఎదురు చూడాలి. అంటే తెస్సలోనిక ప్రజలు 2 కొరకు చూడాలా. అపోస్తలుడైన పౌలు మా ఊరు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకాశ మండలానికి ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూడాలి. ఈ 2 కూడా చాలా ప్రాముఖ్యంగా కనిపిస్తూ ఉన్నాయి కదా. కమింగ్ ఆఫ్ పాల్ టు తెస్సలోనిక అండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ టు క్లౌడ్స్. ఆ 2 కొరకు వారు ఎదురు చూడాల్సిన వారుగా మనకి కనిపిస్తూ ఉన్నారు. అపోస్తలుడైన పౌలు వెళ్తే ఏం జరుగుతుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వస్తే ఏం జరుగుతుంది, ఆ సంగతులు కూడా చెప్పాడు. మంచిగా చూద్దాం, చూడండి. అపోస్తలుడైన పౌలు ఎప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా ఆయన ఊరినే వెళ్ళడు, ఖచ్చితంగా ఒక ఉద్దేశంతోనే వెళ్తాడు, ఓ పర్పస్తోనే వెళ్తాడు. 1-2 మాటలు ముందుగా చూద్దాం, చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం, ఆత్మ సంబంధమైన కృపావరం ఏదైనను మీకిచ్చుటకు మిమ్మును చూడవలనని మిగులు అపేక్షించుచున్నాను. రోమా పట్టణానికి వెళ్ళాలనుకుంటున్నాట. ఎందుకు వెళ్ళాలట? ఎందుకట? ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వటానికి. పౌలు ఒట్టి చేతులతో వెళ్ళదు కదా, ఏమి ఇవ్వటానికి వెళ్తున్నాడట? ఆత్మ సంబంధమైన కృపావరం ఇవ్వటానికి వెళ్తున్నాడు. సరే, ఏ కృపావరం ఇప్పుడు మనం చూడాల్సిన అవసరం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 15-16 వచనాలు. మరియు
ఈ నమ్మిక గలవాడనై మీకు రెండవ కృపావరము లభించినట్లు మొదట మీ యొద్దకు వచ్చి మీ యొద్ద నుండి మాసిదోనికి వెళ్ళి మాసిదో నుండి మరల మీ యొద్దకు వచ్చి మీ చేత యోదయకు సాగనింపబడవలనని ఉద్దేశించేతని. కొరింథీకట 2 సార్లు వెళ్ళాలనుకున్నాట. అక్కడి నుంచి మాసిదోనికి వెళ్ళాలట, మళ్ళీ మాసిదోని నుంచి మళ్ళీ కొరింథీకి వెళ్ళాలట. ఎందుకట కొరింథీకి వెళ్ళాల్సింది? ఎందుకట? రెండవ కృపావరం ఇవ్వటానికి. అక్కడ రోమా వాళ్ళకి కృపావరం ఇవ్వటానికి వెళ్ళాడు, ఇక్కడ వీళ్ళకట రెండో కృపావరం ఇవ్వటానికి వెళ్తాడట. ఫిలిప్పీ పత్రిక కూడా చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వచనం. మరియు ఇట్టి నమ్మకము కలిగి నేను మరల మీతో కలిసి ఉండట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందున్న మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందము పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందనని నాకు తెలియను. ఇప్పుడు ఫిలిప్పీ దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాట. వెళ్తే అక్కడ ఏం కలగాలనుకుంటున్నాట? విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము అంటున్నాడు. కాబట్టి పౌలు ఎక్కడికి వెళ్ళినా ఊరికినే వెళ్ళడం. ఇప్పుడు తెస్సలోనికి వెళ్ళాలని కోరుకుంటున్నాడు కదా. ఎందుకు వెళ్తాడట తెస్సలోనికి? చదువుదామా 10వ వచనం మళ్ళా. మేము మీ ముఖము చూచి మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు. ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాం మనం? తెస్సలోనిక సంఘం మాదిరి సంఘం కదా. అంటే మన అర్థం ఏంటి? చాలా కారణాలు చెప్పాం. అసలు పౌలు కూడా తెస్సలోనిక సంఘంలో ఏ తప్పు కూడా ఎత్తి చెప్పలేదు. అంటే మన ఉద్దేశం ఏంటంటే తెస్సలోనిక సంఘం లోపోలేని సంఘం. ఇక్కడేమన్నాడు? మీ విశ్వాసములో ఉన్న లోపమును తీర్చినట్లు. అంటే మరి ఇది మాదిరికరమైన సంఘం కాదంటారా? ఏ సంఘమైనా పర్ఫెక్ట్ కాదు. చార్లెస్ హెచ్ స్పర్జన్ అనే దైవ సేవకుడి దగ్గరికి ఒక ఆయన వచ్చి అన్నట, అయ్యా ఏదన్నా ఒక పర్ఫెక్ట్ సంఘం ఉంటే చెప్పండి, నేను దాంట్లో చేరాలనుకుంటున్నాను అన్నట. సాధారణమే కదా ఇలాంటి కోరికలు ఉంటాం మనకి. ఇంజనీరింగ్ చదవాలా, ఏ కాలేజీలో చేరాలా? ఓ మంచి కాలేజీలో చేరాలా కదా. NAC A++ ఉండాలా, అలాగే చాలా చాలా ఉండాలి దానికి. అలాగే ఈయన కూడా అన్నట, నాకు ఒక పర్ఫెక్ట్ చర్చ్ చెప్పండి అన్నాడు. అప్పుడు ఆయన అన్నట, సో ఫార్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీ పర్ఫెక్ట్ చర్చ్. ఇఫ్ యూ ఫైండ్ వన్ ప్లీజ్ డోంట్ జాయిన్ అన్నట. నాకింతవరకు ఒక పర్ఫెక్ట్ సంఘం నాకింతవరకు కనపడలేదు. అంటే లోకల్ చర్చెస్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన, యూనివర్సల్ చర్చ్ కాదు. ఇంతవరకు నాకు పర్ఫెక్ట్ సంఘం అనేది కనపడలేదు. ఒకవేళ నీకు గనక కనపడితే నువ్వు మాత్రం దాంట్లో చేరబాకన్నాడు. అంటే నువ్వు చేరావంటే అది ఏమైపోద్ది? ఇంపర్ఫెక్ట్ అయిపోద్ది అనమాట. కాబట్టి అది కనుక నాకింతవరకు దొరకలేదు, నాకు కనుక దొరికితే నీకు కనుక దొరికితే నువ్వు మాత్రం దయచేసి దాంట్లో చేరద్దు అన్నాడట. ఇక్కడ మాదిరి సంఘమే, కానీ ఏముందట? వారి విశ్వాసంలో కొంత లోపం ఉంది కదా. వారికి విశ్వాసముతో కూడిన పని ఉంది, ప్రేమతో కూడిన ప్రయాస ఉంది, నిరీక్షణతో కూడిన ఓర్పు ఉంది. దాంట్లో ఏమి సందేహమేమి లేదు. అలాగే తిమోతి కూడా అన్నాడు కదా. తిమోతి కూడా వచ్చి ఏం చెప్పాడు? 6వ వచనంలో మీ విశ్వాసమును గూర్చి మీ ప్రేమను గూర్చి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చాను అన్నాడు. తిమోతి కూడా మంచి సాక్ష్యం ఇచ్చాడు. వాళ్ళకి విశ్వాసంలో కొద్దిమేమి లేదు. కానీ పౌలు అంటున్నాడు, మీ విశ్వాసంలో లోపం తీర్చాలి అని నేను వస్తున్నాను అంటున్నాడు. విశ్వాసంలో
లోపం తీరుస్తాడు. అది పౌలు యొక్క ప్రార్థనగా ఉంది. రెండవది 13వ వచనం, 10 నుంచి 13 వరకు ప్రార్థన అనుకున్నాం కదా. 13వ వచనం నేను మధ్యలో చదువుతున్నాను, మీరు గమనించండి. మేము మీ యొడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని యొడల ఒకడును మనుషులందరి యొడలను ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభు దయచేయునుగాక. వీళ్ళకి ప్రేమ ఉంది, దాంట్లో అనుభవం ఏమీ లేదు. కానీ ప్రేమలో ఏం పొందాలట? వీళ్ళు అభివృద్ధి పొందాలట. ప్రేమకున్న లక్షణం ఏంటంటే, ప్రేమ గనక పెరగకపోతే అది లోపమే. ప్రేమ అభివృద్ధిలో లేకపోతే ఆ ప్రేమ లోపమే. ఇఫ్ లవ్ ఈజ్ స్టంటెడ్, ఇట్స్ డెఫిషియెంట్. ప్రేమ లక్షణం ఏంటంటే ఏమవ్వాలా? పెరుగుతూ ఉండాలి, అభివృద్ధి చెందుతూ ఉండాలి. అభివృద్ధి చెందుతూ ఉంటేనే ప్రేమ సరి అయిందిగా కనిపిస్తుంది. అభివృద్ధి చెందకపోతే ఖచ్చితంగా లోపమే. వివాహమైనప్పుడు ప్రేమ ఉంటే సరిపోదు కదా, ఎప్పుడు ఉండాలా? రోజులు గడిచే కొద్దీ పెరగాల. పెరిగితే నిజమైన ప్రేమ. కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు అబ్బో భలే బాగా ప్రేమగా ఉంటారు. అది కాదు గొప్ప విషయం. రోజులు గడిచే కొద్దీ ప్రేమ పెరగాలి. అందుకంటున్నాడు, మీకు ప్రేమ ఉంది, బాగానుంది, విశ్వాసం ఉంది, ప్రేమ కూడా ఉంది, కానీ మీ ప్రేమ వర్ధిల్లాలి. అందుకోసం నేను మీ దగ్గరికి రావాలి అంటున్నాడు. విశ్వాసములో లోపం ఉందట, అలాగే ప్రేమ వర్ధిల్లవలసి ఉందట. మూడోది ఏంటి? నిరీక్షణ కదా. వీళ్ళకి నిరీక్షణ ఉందా? ఉంది. నిరీక్షణతో కూడిన ఓర్పు అని 3వ వచనంలో చెప్పాడు. కానీ ఇప్పుడు 4వ అధ్యాయం 13వ వచనం చూద్దాం. చూడండి, 4వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండు నిమిత్తము. వీళ్ళకి నిరీక్షణ ఉంది, దాంట్లో అనుమానం లేదు. కానీ దుఃఖం వస్తుందట, ఏడుపు వస్తుంది పాపం. ఎప్పుడు ఏడుపు వస్తుంది? తమ ప్రియులు నిద్రించినప్పుడు. ఇంట్లో వాళ్ళు చనిపోతే ఏడుపు రాకుండా ఎలా ఉంటుందండి కదా. దుఃఖం వస్తుంది. దుఃఖం మామూలు దుఃఖం కాదు అది. చనిపోయిన వాళ్ళు ఏమవుతారో తెలియదు వాళ్ళకి. చనిపోయిన వాళ్ళు ఏమవుతారో తెలియదు. రేపు గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో వీళ్ళు ఉంటారో లేదో తెలియదు. అప్పటికి వాళ్ళ క్లారిటీ లేదు. అందుకని వారు ఇంకా ఎక్కువగా దుఃఖిస్తున్నారు. అందుకే ఎలాంటి దుఃఖం వచ్చిందంటే వాళ్ళకి నిరీక్షణ లేని దుఃఖం అట. వారి నిరీక్షణ లేకుండా లేరు. నిరీక్షణతో కూడా ఓర్పు ఉంది వాళ్ళకి కదా. వాళ్ళు ఓర్పు లేని వాళ్ళు కాదు, ఇంపేషెంట్ కాదు వాళ్ళు. కానీ ప్రియులు నిద్రించినప్పుడు మాత్రం ఏమొస్తుంది? దుఃఖం వస్తూ ఉంది. కారణం ఏంటి? దానికి కారణం వాళ్ళు కాదు, వారికి సరి అయిన వెలుగు లేకపోవటం. చనిపోయిన వాళ్ళు ఏమవుతారో అనే సంగతి పూర్తిగా ప్రత్యక్షత వారి లేకపోవడానికి కారణం. ఇది పౌలు రాసిన మొదటి పత్రిక. ఈ మొదటి పత్రికలో చనిపోయిన వారి గురించి ఆయన చాలా వివరంగా రాశాడు. యేసు ప్రభు సంఘం కొరకు వచ్చే దాని గురించి తానే చెప్పాడు ఆ మేడగది ప్రసంగాలు. కానీ పూర్తి వివరాలు చెప్పలేదు ఆయన. మనుషులకి పూర్తి క్లారిటీ లేదు. ఇప్పుడు తెస్సలోనిక పత్రికలో అపొస్తలుడైన పౌలు ఇంకాస్త ఎక్కువ క్లారిటీ ఇచ్చాడు. పౌలుకి అంతవరకు ఉంది అప్పుడు ప్రత్యక్షత. ఆ తర్వాత కొరింథీ పత్రిక వచ్చేటప్పటికి ఇంకా ఎక్కువ క్లారిటీ ఇచ్చాడు. ఫిలిప్పీ పత్రిక వచ్చేటప్పటికి ఇంకా మరి ఎక్కువ స్పష్టత వచ్చింది అపొస్తలుడైన పౌలు. నిద్రించిన వారిని గూర్చి నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండుట మాకిష్టము లేదు. విశ్వాసంలో లోపం ఎప్పుడు సరి చేస్తా అన్నాడు? ఎప్పుడు సరి చేస్తాడట విశ్వాసంలో లోపం? పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు. ప్రేమలో అభివృద్ధి ఎప్పుడు నేర్పుతానన్నాడు?
పౌలు అక్కడికి వెళ్ళినప్పుడు. కానీ నిరీక్షణలో లోపం మాత్రం అప్పుడు దాకా ఆగటం లేదు. ఇమీడియట్ ఎమర్జెంట్ నీడ్ ఇది. వెంటనే తెలియజేయాలి వాళ్ళకి. వాళ్ళు దుఃఖంతో ఉన్నారు. అందుకని నేను వచ్చిందాకా కాదయ్యా, అందుకే ఈ పత్రిక రాస్తున్నా. నేను రాకముందే అసలు నిద్రించిన ప్రియులు ఏమవుతారో అన్న సంగతి మీకు తెలియాలని ఇప్పుడే పత్రిక రాస్తున్నా అంటున్నాడు. ఆ మిగిలిన రండి నేను వచ్చినప్పుడు చూస్తా, కానీ ఇది మాత్రం అత్యవసరం, అందుకే ఈ పత్రిక రాశాడు. కాబట్టి ఈ పత్రిక రాయటంలో ముఖ్య ఉద్దేశం ఏంటన్నమాట, ఆయన రాకడను గూర్చి, అలాగే రాకడలో మన యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో ఆ సంగతులు చెప్పటానికే ముఖ్యంగా ఈ పత్రిక రాస్తా ఉన్నాడు. అందుకే ప్రతి అధ్యాయంలో ప్రభు రాకడను ప్రస్తావించాడు. 4వ అధ్యాయంలో ఇంకా ఎక్కువ వివరం ఆయన ఇచ్చాడు. మంచిది. అపొస్తలుడైన పౌలు వారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలో చూసాం మనం. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎందుకు వెళ్ళాలో కూడా రాయబడింది కదా. 12వ వచనం చూద్దాం. 12వ వచనం, మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగో ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము. అపొస్తలుడైన పౌలు తెస్సలోనికి వెళ్తే ఏం చేస్తాడో చెప్పాడు. మన ప్రభువు పరిశుద్ధులతో వస్తే ఆయన ఏం చేస్తాడో చెప్తున్నాడు. ఏం చేస్తాడట, మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగాను అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుస్తాడట. ఆయన మిమ్మల్ని స్థిరపరచడానికి వస్తాడు అంటున్నాడు. దాని గురించి మనం మరికొన్ని వచనాలు మనం చదవచ్చు, కానీ మనకి సమయం లేదు. మెట్టుకు పౌలు యొక్క రాక కొరకు తెస్సలోనిక ప్రజలు ఎదురు చూడాలా, అదే సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రాక కొరకు కూడా వారు ఎదురు చూడాలి అని వారు తెలియచేస్తూ ఉన్నారు. ఒక విషయం మనం గమనించాం కదా, మరొక విషయం కూడా మనం గమనిద్దాం. అంటే మొదటి 3 అధ్యాయాల్లో మిగల్చబడిన కొన్ని సంగతులు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. రెండవది 3వ అధ్యాయం 4వ వచనం, అంటే 2 నుంచి 4 దాకా కలిసి ఉన్నాయి కదా. ఆ చివరి వాక్యం నేను చదువుతున్నాను చూడండి. ఆ చివరి వాక్యం, అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని మీరు ఎరుగుదురు అంటున్నాడు. ఎందుకు నియమించబడ్డామట? అట్టి శ్రమలను అనుభవించుటకు. తెస్సలోనిక ప్రజలు ఎందుకు నియమించబడ్డారట? శ్రమలు అనుభవించటానికి నియమించబడ్డారట. దే ఆర్ డెస్టైన్డ్ టు గో త్రూ ఎఫ్లిక్షన్. 5వ అధ్యాయం చూద్దాం చూడండి. 5వ అధ్యాయం 10వ వచనం, 9వ వచనం, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలగుటకు నియమింప లేదు. దేనికోసం నియమించబడలేదట? ఉగ్రత కోసం నియమించబడలేదు, కానీ దేనికోసం నియమించబడ్డారు? శ్రమలు అనుభవించడానికి నియమించబడ్డారు. శ్రమలు అనుభవించడం వేరు, ఉగ్రత భరించడం వేరు. విశ్వాసులు ఉగ్రత భరించాల్సిన అవసరం లేదు, దానికి వారు నియమించబడలేదు. వీఆర్ నాట్ డెస్టైన్డ్ ఫర్ గాడ్స్ రాత్. దేవుని యొక్క ఉగ్రత కొరకు మనం నియమించబడలేదు. కానీ దేని కొరకు నియమించబడ్డాం? శ్రమల కొరకు మాత్రం నియమించబడ్డాం. తెస్సలోనిక ప్రజలు అన్నాడు, మీరు శ్రమలు వస్తున్నాయి, మీరు నిరుత్సాహపడకండి, మనం నియమించబడింది శ్రమలు అనుభవించడానికే. ఒకటి మాత్రం ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవచ్చు, మనకు ఉగ్రత మాత్రం లేదు. ఉగ్రతకు మనం నియమించబడలేదు. మనం నియమించబడింది కేవలం కొంచెము కాలము శ్రమ కొరకే. నిత్యత్వంలో మనం ఉగ్రత అనుభవించాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు శ్రమల కొరకు నియమించబడ్డారు అంటున్నాడు. శ్రమ పడేవారి గురించి చెప్పాడు, శ్రమ పెట్టేవారి గురించి కూడా మాట్లాడుతున్నాడు. చూద్దాం చూడండి ఒకసారి. 2వ అధ్యాయం
2వ అధ్యాయం 15-16 వచనాలు చూద్దాం. 2వ అధ్యాయం 15-16 వచనాలు. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారును మనుషులందరికీ విరోధులనై ఉన్నారు. దేవుని ఉగ్రత తొదముట్ట వారి మీదికి వచ్చాను. శ్రమలు మీరు అనుభవించాలి, దానికి మీరు నియమించబడ్డారు. మరి శ్రమ పెట్టేవారి సంగతి ఏంటి? శ్రమ పెట్టేవారట ఏం చేస్తున్నారట? తమ పాపములు ఎల్లప్పుడూ సంపూర్తి చేస్తున్నారట. పాపాలు ఏం చేస్తున్నారు? సంపూర్తి చేస్తున్నారు. అంటే ఎన్ని పాపాలు చేయాలో అన్నీ పూర్ణంగా చేస్తున్నారట. ఎందుకట? ఆ చివరి మాట చదివాం కదా, దేవుని ఉగ్రత తొదమొట్ట వారి మీదకి వచ్చెను అంటున్నాడు. వారు ఎందుకు పాపాలు చేస్తున్నారంటే త్వరగా వారి పాపాలు ఏమవ్వాలా? సంపూర్తి అవ్వాలా. సంపూర్తి అయితే అప్పుడేం పొందుతారు? వాళ్ళు ఉగ్రత పొందుతారు. ప్రవక్తలు చంపారట. ప్రవక్తలు చంపారు కానీ వారికి పశ్చాత్తాపం లేదు. తర్వాత యేసును చంపారట, అప్పుడు కూడా వారికి పశ్చాత్తాపం లేదు. తర్వాత ఇప్పుడు వీరిని అడ్డుకుంటున్నారట సువార్త ప్రకటించకుండా. కాబట్టి రిపీటెడ్గా అదే మిస్టేక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు. వారు చేస్తున్నారు కానీ ఎప్పుడు వారు పశ్చాత్తాపం లేదు. వారి పాపాలు సంపూర్తి చేయబడితే ఏమొస్తాట? వారి మీద ఉగ్రత వస్తాడు. కొన్ని సంగతులు మనం పాత నిబంధనలో కూడా చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. చూడండి, ఆదికాండం 15వ అధ్యాయం 16వ వచనం. ఆదికాండం 15:16. అమోరీయుల అక్రమము ఇంకనూ సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారు ఎక్కడికి మరల వచ్చేదరని నిశ్చయముగా తెలుసుకొనమని అబ్రాహాముతో చెప్పారు. అబ్రాహాముని కనాను దేశానికి వెళ్ళమన్నాడు ఆయన. కనాను దేశానికి వెళ్ళమని చెప్పాడు. కనాను దేశానికి వెళ్తే ఏం చేయాలి? అక్కడికి ఉన్నారు కదా కొంతమంది, అక్కడున్న వారిని బయటికి తరిమేయాలా, వీళ్ళు అక్కడికి వెళ్ళాలి. అబ్రహాం బయలుదేరిపోయాడు. అబ్రహాం రెడీగా ఉన్నాడు అక్కడికి వెళ్ళటానికి. కానీ అక్కడ తరిమేయబడాల్సిన వాళ్ళు ఉన్నారే, వాళ్ళని తరిమేయాలంటే ఏం కావాలట? వారి అక్రమము ఏమవ్వాలా? సంపూర్ణం అవ్వాలట. ఇంకా రావాలా? వారి అక్రమం ఇంకా సంపూర్ణం అవ్వాలా. దేవుడు అన్యాయస్తుడు కాదు కదా. కనాను ఉన్న ప్రజలను ఆయన వెళ్ళగొట్టాడు. ఊరికే వెళ్ళగొట్టలేదు ఆయన. వారి అక్రమము సంపూర్ణమైన తర్వాత వెళ్ళగొట్టాడు. ఇప్పుడు అబ్రహాం ఏమో వచ్చి రెడీగా ఉన్నాడు, ఇంట్లో నుంచి బయలుదేరాడు కాబట్టి గమ్యం చేరతాడు. అబ్రహాం రెడీగా ఉన్నాడు కానీ వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్ళలేదు. వాళ్ళని వెళ్ళగొట్టాలంటే వాళ్ళ పాపం ఇంకా సంపూర్ణం కాలేదట. అందుకని ఏమన్నా అంటే, అయ్యా అబ్రహాము, నేను చెప్పగానే వచ్చావు మంచిది, చాలా సంతోషం. కానీ ఇక్కడ వీళ్ళని తరిమేయాలంటే కొంత టైం ఉంది. అందుకని అప్పటిదాకా నీ సంతానాన్ని ఎక్కడ పంపిస్తాను? ఐగుప్తు పంపిస్తాను అన్నాడు. ఇశ్రాయేలు ప్రజలు అషూరు చెరకెళ్ళింది, బబులోను చెరకెళ్ళింది ఒక రకం, ఐగుప్తు చెరకెళ్ళింది భిన్నమైంది కదా. అషూరు చెరకు ఎందుకు వెళ్ళారో తెలుసు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి వెళ్ళారు. బబులోను చెరకెళ్ళిన ఎందుకు వెళ్ళారో తెలుసు, వాళ్ళు పాపం చేశారు కాబట్టి. కానీ ఐగుప్తు చెరకెళ్ళింది వారు పాపం చేసిన దాన్ని బట్టి కాదు. ఐగుప్తుకి ఎందుకు వెళ్ళారట? దేవుడు ఇక్కడ వెళ్ళగొట్టబడాల్సిన వాళ్ళ పాపం ఇంకా పూర్తి కాలేదు, అందుకని మీరు ఒక 400 ఏళ్ళు అక్కడి నుండి రండి అంటున్నాడు. అంటే ట్రైన్లో ప్లాట్ఫామ్లో ట్రైన్లన్నీ పంపిస్తే కానీ
కొత్తదాన్ని తీసుకోలేం కదా. ఇక్కడున్న వాళ్ళందరినీ తరిమేస్తే కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వచ్చే అవకాశం లేదు. మరి తరమాలంటే వాళ్ళ పాపం పరిపూర్ణం కావాలా, వారి పాపం ఇంకా పరిపూర్ణం కావాలా. అందుకని వీళ్ళని ఒక 400 ఏళ్ళు అవుటర్లో పెట్టాడనమాట కదా. ఈ ట్రైన్ అవుటర్లో ఉంచబడింది. 400 ఏళ్ల తర్వాత అప్పుడు ఈలోగా వీళ్ళ పాపం సంపూర్ణమవుతుంది. అప్పుడు మీరు వచ్చేసి వాళ్ళని తరిమేయచ్చు అంటున్నాడు కదా. అమోరీయుల పాపం సంపూర్ణమైతేనే ఇశ్రాయేలు ప్రజలు అక్కడికి వచ్చి వారిని తరిమి వేయగలరు. అలాగే ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనం చూద్దాం. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం 21వ వచనం. నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచెదను, చేని వెడల నేను తెలుసుకొందును అని. ఇక్కడ సందర్భం ఎవరు చెప్పండి? ఆదికాండం 18వ అధ్యాయం. ఎవరి గురించి? ఎవరి గురించి? ఆదికాండం 18వ అధ్యాయం ఎవరి గురించా? సొదొమ గురించి. సొదొమ వారి గురించి మొర దేవుని దగ్గరికి వెళ్ళిందట. ఇప్పుడు ఆయన ఏమంటున్నా అంటే, నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పుననే వారు సంపూర్ణముగా చేసిరో లేదో చూచేదను. కాబట్టి సొదొమ పైన అగ్ని గంధకాలు కురిపించాలంటే ముందు వాళ్ళ పాపాలు సంపూర్ణమయ్యో లేదో ముందు చూడాలట. వాళ్ళ పాపాలు సంపూర్ణమైతే అప్పుడు ఏం చేయొచ్చు? పైనుంచి అగ్ని గంధకాలు కురిపించవచ్చు. దీంట్లో దేవుడు ఎంత న్యాయవంతుడో మనకి కనిపిస్తూ ఉంది. ఆదికాండం 6వ అధ్యాయం కూడా చూద్దాం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయం 13వ వచనం. దేవుడు నోహుతో సమస్త శరీరుల మూలముగా భూమి బలాత్కారముతో నిండి ఉన్నది గనుక నా సన్నిధిని వారి అంతము వచ్చినది, ఇదిగో వారిని భూమితో కూడా నాశనము చేయుదును. బలాత్కారముతో నిండి ఉందట. నిండి ఉండటం అంటే సంపూర్ణం చేయబట్టవే. అప్పుడున్న మనుషులు వారి బలాత్కారంతో భూమి అంతా నిండితే కానీ వారికి అంతం రాదు. అందుకని ఇప్పుడు అంటున్నాడు నోహుతో, అయ్యా ఆ టైం వచ్చేసింది, వాళ్ళు బలాత్కారంతో భూమిని అంతటిని బలాత్కారంతో నింపేశారు, ఇక ఇది రైట్ టైం, వారికి అంతం వచ్చేసింది, వారిని వారి భూమితో కూడా నేను నాశనం చేసే సమయం వచ్చింది అని నోహుతో చెప్తా ఉన్నాడు. వారి పాపాలు సంపూర్ణమైనప్పుడు దేవుని ఉగ్రత వారి మీదకి వస్తాం. ఇక్కడ యూదుల గురించి మాట్లాడుతున్నాడు. యూదులు ప్రవక్తలను చంపారు, యేసును చంపారు, ఇప్పుడు మీకు సువార్త ప్రకటించకుండా మమ్మల్ని అడ్డుకుంటున్నారు. వారి పాపాలు ఇంకా సంపూర్తి చేయబడలేదు. వారి పాపాలు సంపూర్తి చేయబడితే ఏమొస్తుంది? వాళ్ళ మీదకి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది కదా. ఒకవేళ ఈ మాటలు క్రీస్తు శకం 50 నుంచి 52 సంవత్సరాల మధ్య రాయబడిన మాట. క్రీస్తు శకం 70వ సంవత్సరంలో రోమా చక్రవర్తి టైటస్ వచ్చి ఆయన యెరూషలేమును ముట్టడి వేశాడు కదా. అనేక మంది చనిపోయారు. అలాగే మిగిలిన వారు చెదిరిపోయారు. దేవాలయం రాతి మీద రాయి లేకుండా చేయబడింది. ఒకవేళ ఆ ఉగ్రత గురించే ఇక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్నాడేమో. వారి పాపాలు సంపూర్తి చేయబడితే ఇదిగో వారు ఉగ్రతను అనుభవిస్తారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు 3వసారి వారి పాపాన్ని బట్టి వారి దేశం నుంచి చెదరగొట్టబడ్డారు. మీరు శ్రమల కొరకు నియమించబడ్డారు. శ్రమ పెట్టేవారేమో వారి పాపాలు సంపూర్ణం చేసుకొని ఉగ్రత కొరకు నియమింపబడ్డారు. మీరు ఉగ్రత కొరకు నియమింపబడలేదు. మీరు నియమించబడింది శ్రమల కొరకు. కానీ వారు నియమించబడింది దేనికి? ఉగ్రత కొరకు. ప్రియమైన స్నేహితుల, ఈ మధ్యాహ్న కాలం ఆ ఉగ్రత కొరకు నియమించబడిన జాబితాలో నువ్వు ఉన్నావా? లేక
శ్రమల కొరకు నియమించబడిన జాబితాలో నీవున్నావా? సరి చేసుకోవటం మంచిది కదా. ఉగ్రత కొరకు నియమించబడిన జాబితాలో ఉంటే చాలా ప్రమాదం. శ్రమల కొరకు నియమించబడిన జాబితాలో ఉంటే కొంచెము కాలము శ్రమ కదా. ఈ శ్రమ చాలా స్వల్పమైంది, కానీ తర్వాత వచ్చే మహిమ నిత్య మహిమ. కాబట్టి ఉగ్రత కన్నా శ్రమలు కోరుకో అంటున్నాడు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మీరు శ్రమల కొరకు నియమింపబడతారు, కానీ ఉగ్రత కొరకు నియమింపబడరు. ఈ మధ్యాహ్న కాలం ఇంకా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారు ఎవరైనా ఉంటే ఇది అనుకూలమైన సమయం. యేసు ప్రభుని మీ సొంత రక్షకునిగా అంగీకరించి దేవుని బిడ్డలుగా మార్చబడాలని దేవుని వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక.